ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెంచారా? ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఎక్కువగా ఉత్తరాంధ్రకే పవన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారా? త్వరలో జరిగే ఆ 3 కార్పొరేషన్స్ లో పాగా వేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పవన్ లెక్కలు వేసుకుంటున్నారా? మరి ఇక్కడే బలంగా ఉన్న టీడీపీకి జనసేన ఎలా కట్టడి చేయబోతోంది? లెట్స్ వాచ్. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కూటమి సర్కార్ ఆలోచన చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతో పట్టణాలతో పాటు నగరాల్లో తనదైన మార్కు చూపాలని చూస్తోంది జనసేన. ఇప్పటికే ఆ పార్టీ గోదావరి జిల్లాలో బలంగా ఉంది. ఆ తరువాత అంతటి బలం ఉత్తరాంధ్రలోనే కనిపిస్తోంది. అందుకే ఈసారి ఉత్తరాంధ్రలో కీలకమైన మున్సిపాలిటీలతో పాటు నగరాలపై కన్నేసింది. 3 కార్పొరేషన్లకు గాను ఒకచోట తమ అభ్యర్థి మేయర్గా ఎంపికయ్యేలా పావులు కదుపుతోంది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా విజయనగరం మేయర్ పీఠంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఉత్తరాంధ్రలో 3 కార్పొరేషన్లకు గాను ఆ ఒక్క సీటు తమకు విడిచిపెట్టాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉత్తరాంధ్రలో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం కార్పొరేషన్లలో శ్రీకాకుళం కార్పొరేషన్కు న్యాయపరమైన చిక్కుల కారణంగా గత పుష్కర కాలంగా ఎన్నికలు జరగడం లేదు. దాంతో విజయనగరం, విశాఖ మేయర్ పీఠాలు మాత్రమే మిగిలాయి. ఈ రెండింటిలో విశాఖ మేయర్ పీఠం టీడీపీ తీసుకుంటుందని అంటున్నారు. దాంతో విజయనగరం మీద జనసేన కన్ను పడిందని ప్రచారం సాగుతోంది. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే విజయనగరంలో క్రమేపీ పట్టు సాధించాలన్నది జనసేన ఆలోచనగా ఉందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థి గెలిచారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడంతో విజయనగరం జిల్లా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో విశాఖ తర్వాత విజయనగరానిది తర్వాతి స్థానం. అటువంటి చోట ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోంది జనసేన. మేయర్తో పాటు మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలను జనసేన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ మేరకు టీడీపీ నాయకత్వానికి కూడా ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు విజయనగరం కార్పొరేషన్ 2021లో ఏర్పాటైంది. మొదటి ఎన్నికల్లో మేయర్ పీఠం వైసీపీకి దక్కింది. ఈసారి కూటమి పార్టీల నుంచి వైసీపీ గట్టి పోరును ఎదుర్కొనుంది. అదే సమయంలో మొత్తానికి మొత్తం అన్ని సీట్లు గెలుచుకోవాలని కూటమి పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో మేయర్ పీఠం మీద జనసేన నేతలు ఆశలు పెంచుకుంటున్నారని అంటున్నారు. తమకు మేయర్ పీఠం అప్పగించాలని పొత్తులో భాగంగా కోరతామని జనసేన నేతలు అంటున్నారు. జనసేనకు విజయనగరం పట్టణ పరిధిలో పట్టుంది. అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యేగా కూడా ఆ పార్టీ తరపున ఉన్నారు. మరోవైపు ఈసారి మేయర్ పీఠానికి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అందువల్ల ముందుగా పొత్తులో మేయర్గా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే గెలుపు ఖాయమని జనసేన భావిస్తోంది. మొత్తం మీద విజయనగరంలో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అన్ని వార్డుల్లో బూత్ లెవెల్ దాకా టీడీపీ నేతలు ఉన్నారు. సంస్థాగతంగా ఇంత బలమైన తమకు మేయర్ పీఠం దక్కకపోతే ఎలా అని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు తొలిసారి వైసీపీ మేయర్ పీఠం ఎక్కింది, ఈసారి ఛాన్స్ టీడీపీదే అని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే పొత్తులంటేనే సర్దుబాటు అని ఉత్తరాంధ్రలో తమకు ఒక మేయర్ పోస్ట్ ఇచ్చి తీరాల్సిందే అన్నది జనసేన నేతల మాటగా వినిపిస్తోంది. చూడాలి మరి విజయనగరంలో జనసేన జెండా ఎగురుతుందా లేక తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీకి బ్రేకులు వేస్తారా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.